తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు లగ్నాధిపతి అయిన చంద్రుడు ధనస్థానంలో ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా ఈ వారంలో అనుకున్న పనులు ప్రతిదీ కూడా సకాలంలో నెరవేరుతాయి. ప్రత్యేకంగా మీ యొక్క మాటకు చాలా విలువ పెరుగుతుంది. తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అదేవిధంగా వారం చివరిలో పంచమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము, అదేవిధంగా సత్సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతుంది. అంటే చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు పంచమ రాజ్యాధిపతి అయిన కుజుడితో కలిసి సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కలతర రీత్యా ఎవరైనా సరే ఇష్టపడిన ప్రేమికుల మధ్య ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడమే కాకుండా కుటుంబంలో కళ్యాణానికి సంబంధించి మాట్లాడడానికి ఇది అనుకూలమైన సమయంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో రవి బుధులు మరియు శని సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్య విషయంలో కానీ తండ్రి సంబంధీకులతో కానీ లేదా బంధువర్గ రీత్యా మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. తండ్రితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ యొక్క పేరు ప్రతిష్టలకు కూడా భంగం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సందర్భంలో సంయమనం పాటిస్తూ మౌనాన్ని వహించడం ఎంతో మేలు. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆకస్మికంగా ఈ వారం మీకు జరగాల్సిన కొన్ని శుభ కార్యక్రమాలు జరగడానికి, శుభవార్తలుగా వినడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో భాగ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న క్రమంలో రాజకీయ నాయకులకు పదవీ యోగ్యతను పొందే అనుకూలత లభిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా పెద్దల సహాయ సహకారాలు సకాలంలో లభించి ఆ పనులు సకాలంలో పూర్తి చేయడానికి సహకరిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రస్తుత కాలంలో అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా ప్రత్యేకించి సూర్య నమస్కారాలు మరియు విష్ణు సహస్రనామ పారాయణాలు అత్యద్భుతమైన ఫలితాలు కలిగిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.